ఈరోజు పాజిటివ్ రిజల్ట్. ఈ అమ్మాయి పొదలకూరు నుండి వచ్చింది. తిను నా దగ్గరికి December 2024లో వచ్చిందనమాట. అంటే అరౌండ్ 4 months బ్యాక్ వచ్చింది. ఈ అమ్మాయి కంప్లైంట్ ఏంటంటే ఒక 2 years నుంచి 15 daysకే పీరియడ్స్ వస్తున్నాయి అనుకుంటా వచ్చింది. స్కాన్ చేసినప్పుడు ఆ అమ్మాయికి పీసీఓడి ఉంది. సో పీసీఓడిలో పీరియడ్స్ 2 నెలలకి 3 నెలలకి రావటమే కాదు, కొంతమందికి ఇలా 15-20 days కూడా పీరియడ్స్ వస్తాయి. సో ఈ అమ్మాయి ప్రాబ్లం అది. హస్బెండ్ కౌంట్ చూస్తే చక్కగా ఉంది, 43 million ఉంది. ఆ అమ్మాయికి నేను 3 cycles ట్రై చేశాను, ఓవ్యులేషన్ ఇండక్షన్. థర్డ్ సైకిల్లో ఆ అమ్మాయికి డిలేడ్ అంటే అరౌండ్ 19th డేకి ఎగ్ రిలీజ్ అయింది, 9 millimeters ఎండోమెట్రియం వచ్చింది, షీ కన్సీవ్డ్ అనమాట. ఈరోజు ఆ అమ్మాయి యూరిన్ టెస్ట్ పాజిటివ్. సో నాట్ ఆల్ పీసీఓడీస్ ఆర్ సేమ్. అంటే కొంతమందికి రెగ్యులర్గా 2 monthsకి వస్తాయి పీరియడ్స్, కొంతమంది 20 daysకి వస్తాయి. సో వీళ్ళకి ప్రెగ్నెన్సీ కోసం ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు ఎగ్ రిలీజ్ అవ్వటం అనేది ఇంపార్టెంట్. సో ఏ పేషెంట్కి ఎంత డోస్లో మనము లెట్రజోల్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఇస్తే ఎగ్ వస్తుంది, ఏ డ్రగ్స్ యూస్ చేస్తే ఎండోమెట్రియం బాగా వస్తుంది అనేది పేషెంట్ని చూసి డిసైడ్ చేసి ట్రీట్మెంట్ ఇస్తే ఇలా చక్కగా కన్సీవ్ అవుతారు. థ్యాంక్ యూ.